నమస్తే వీధుని స్వాతం లక్ష్య సమాజితం దశాబ్దాల కళ నెరవేరిన సందర్భంగా తెలంగాణ రావటము అలాగే చూసినట్టయితే తెలంగాణకు కూడా ఢిల్లీలో ఒక మంచి భవనం ఉండాలని చెప్పడం గత ఆంధ్ర పాలకులలో ఉన్నటువంటి ఏపీ భవన్లో అన్యాయం జరిగిందని తెలంగాణ వచ్చిన తర్వాత వాటా ఇచ్చినప్పుడు కూడా సంపన్న వర్గాలు అందరికీ ఒక భవనం ఉంటే తెలంగాణలో అందరూ కూడా మీటింగ్స్ కానీ ఏవైనా చేయొచ్చు అనే ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అని చెప్పగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1100 గజాలలో టీఆర్ఎస్ పార్టీ భవన్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి భవన్ ఈరోజు భూమి పూజ చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ గారు నిన్ననే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క భూమి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో ఇప్పటికే మేయర్, సిటీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వీధి న్యూస్లో చూద్దాం. మనసులో ఉన్నటువంటి కోరిక, అభిష్టం ఏదైతే ఉందో అది శీఘ్రాతిశీఘ్రంగా ఉండి జనాలందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవనాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ముఖ్యమంత్రి వర్యులకు యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎవరికి రాని ఆలోచనలు మన ముఖ్యమంత్రి గారికి ఎలా వస్తున్నాయంటే అమ్మవారిని ఆరాధిస్తే చండీ యాగాదులు చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే అమ్మవారు బుద్ధిలో చేరుతున్నారు. బుద్ధిలో చేరి మంచి మంచి ఆలోచనలు దానికి తగ్గ ఎమ్మె మనసా విగచ్చతి అంటారు వేదం. అంటే మనస్సులో ఒక ప్రేరణ కలుగుతుంది, ఇలా చేయాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంది అనే దానికి కారణం కర్మరూపంలో వస్తుంది, కార్యరూపం అవుతుంది అని. ఈరోజు కూడా గత 7 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా అవిఘ్నంగా మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా त्र्यंबके गौरी नारायणि नमोस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः महेशाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः महावैश्वानराभ्यां नमः. అది కార్యరూపం కూడా దాలుస్తుంది అని సప్తశతిలో చెప్తూ వస్తారు. అలాంటి ఈరోజు ఢిల్లీ నగరంలో భూమి పూజ కార్యక్రమాన్ని చేయబోతున్నా. అవన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలి. మనమంగా సంతోషంగా చిరునవ్వుతో జీవనాన్ని కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవాలి. కలాపాలన్నీ కూడా శుక్లపక్షంలో చంద్రుడిలాగా చాంద్రీ కళా యథా శుక్రకు డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. అలానే మన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలైనా ఇకేతర ప్రజల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అమ్మవారి అనుగ్రహం వల్ల ఉత్తమమైన రూపేణ సంస్థిత అని చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఏ ముఖ్యమంత్రి వర్యులకు రానటువంటి ఆలోచనలు దయచేసి అందరూ కొద్దిగా సూచనలు ఇస్తే మెయింటైన్ రోజుగా కోరుతున్నాము.
కొంచెం వెనకాల ఉంటే పూర్ణావతి కార్యక్రమం జరగబోతోంది. ఒక నిమిషంలో పూర్ణావతి అవుతుంది. అందరూ కూడా చెప్పులు వేసుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పులు షూ వేసుకుంటే దయచేసి విజ్ఞాపనగా మన్నించి కొంచెం వెనకాల ఉండండి. अरे भाई हेलो हेलो ओ भाई हेलो हेलो थोड़ा सा अच्छा शाम चमन सर स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञा विद्या बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन सर्वदा అందరూ కూడా ఒకసారి మనసులో ప్రార్థన చేసుకోండి. మనం చేయబోతున్న ఈ భూమి పూజ అనే కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా పూర్తి అయ్యి ఆ జగన్మాత మహాకాళి మహాలక్ష్మి గ్రహం ద్వారా మన మనస్సులో అభీష్టం కోరిక ఏదైతే ఉందో అది శీఘ్రాతి శీఘ్రంగా నెరవేరాలి. కట్టబోతున్న ఈ కలాపాలన్నీ కూడా శుక్లపక్షంలో చంద్రుడిలాగా చాంద్రీ కళా యథా శుక్రకు డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. అలానే
మన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలైనా ఇకేతర ప్రజల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అమ్మవారి అనుగ్రహం వల్ల ఉత్తమమైన రూపేణ సంస్థిత అని చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఏ ముఖ్యమంత్రి వర్యులకు రానటువంటి ఆలోచనలు వస్తాయి, అది కార్యరూపం కూడా దాలుస్తుంది అని సప్తశతిలో చెప్తూ వస్తారు. అలాంటి ఈరోజు ఢిల్లీ నగరంలో భూమి పూజ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. అవన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలి. మనమంగా సంతోషంగా చిరునవ్వుతో జీవనాన్ని కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవాలి. అందరూ కూడా ప్రదక్షిణా నమస్కారాలు సమర్పయామి. ఒకసారి అక్షంతల వాసన చూసి మేము కలెక్ట్ చేస్తాం. అక్షంతల వాసన చూసి మేము కలెక్ట్ చేసుకోవాలి. ఉత్తిష్టంతో బోధ విశాచా ఏదే భూమి భారగా దేవిగాయ ప్రాణాయామే యోగా అంగుళ్యాగ్రే నాస్కాగ్రం రూపేద్యం భావ तस्य भर्गस्तद्वरे न्यमुपास्महे ओम भोज्योतिरसमृतं ब्रह्म मम उपात्त समस्तविदक्षेद्वारा श्री परमेश्वर प्रीत्यर्थं शुभतिथौ शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीये परार्धे आकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे वायव्य प्रदेशे कृष्णा गोदावरयोर्मध्यदेशे लक्ष्मी निवास गृहे यमुना तीरे अस्तिनापुरे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान श्रावण मासे कृष्ण पक्षे एका शुभवार शुभ नक्षत्र शुभयोग शुभकर्ण निधौ विरमानस्य शेषांशते कट्टालजलाशोजातस्य कल्वमण्ड चन्द्रशेखरराव नामधेय पूर्वाषाढानक्षते धनुराशोजातायाः शोभायाः अनयोः दम्पत्योः कुमारस्य श्रवणनक्षत्रे मकराशोजातस्य तारकरामाराव नामधेयस्य तस्य धर्मकान्ताय सिंहराशो हिमांशो नामधेयत्रे जातायाः అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మీ పేరు, భార్య పేరు, పిల్లల పేరు అందరూ కూడా ఒకసారి మనసులో సంకల్పం చేస్తారు. వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం సమస్త దురిత ఉపశాంతి అర్థం సమస్త మంగళ అవాప్తి అర్థం చ విశేషతః తెలంగాణ రాష్ట్ర సమితి నామకారోణ పక్షాధ్యక్షాణ పక్షనిష్ఠాత్వ సిద్ధ్యర్థం పరస్పరం సౌమనస్య ఏకాభిప్రాష్ట సమితి నామక అస్మత్ పక్షస్య పక్ష ప్రవేశేన పక్షస్య అనేక శాఖత్వ సిద్ధ్యర్థం పక్షనాయకస్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు నామకస్య వచసి కార్యకర్తॄణా వివిధ పక్షీయనేత్ర ప్రతిక్షేత్రం అస్మత్ పక్షీయస్య ఇతర సర్వోత్కృష్ట
तत्त्वसिद्ध्यर्थं प्रजानाम् अस्मत्पक्ष अनुरागित्वसिद्ध्यर्थं तद्वारा तन्त्रे च अस्मत् पक्षीयस्यैव सर्वकारत्वसिद्ध्यर्थं बहूना अस्मत् तेलंगाना राष्ट्र समिति नामक अन्या इंद्रप्रस्था नामक दिल्ली महानगर्या नूतनतया नामक पक्षस्य कार्यालय निर्माणार्थं भूपूजा शिलान्यासम् ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि संकल्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि अर्घ्यं मुखे आचमनीयं आपोष्ठामयो यो शिवतमोरसस्तस्य भार्यतेन शरीरव मातरा तस्मारङ्गमामवो यशिक्षया यज्ञतथा आपो जनयथा जनाः अश्वपूर्वाङ्गधमध्यामस्तिनाद श्रियं देवेव बह्वये श्रीर्मा कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रा तेन तृप्तां तर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णान्तामिव चन्द्रां प्रभासां यशसा ज्वलन्ति श्रियं लोके देवदृष्टामुदारां आदर्भूतोऽस्मिरात् यस्मिन् कीर्तिमुग्धिं ददातु मे चुत्पिपासामलां ज्येष्ठावलक्ष्मीर्नाशयाम्यहम् भूतिमसमृद्धिं च वाण्यं मे गृहात् श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आवत्सृजन्तस्तिष्ठानि लीतवत मे कुले च हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं इंद्रां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं चाप